నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్న వైనం. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురానున్న ప్రభుత్వం. తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస. వినోదం ప్రజల వద్దకు రాకముందు నాటకాలే ప్రజలకు వినోదమని వివరణ. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెల్లడి. విజయవాడలో సందడి చేసిన తమిళ స్టార్ నటుడు విక్రమ్ ఈ నెల 15న తాను నటించిన యాక్షన్ మూవీ తంగలాన్ ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడి. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరొక ప్రపంచంలోకి విహరిస్తారని వెల్లడి. ఎలాంటి వాతావరణమైనా తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. तो सर मिलेट्स खाना पहले नंबर पर तो स्वास्थ्य के लिए बहुत लाभकारी है. किसानों को सर इससे लाभ भी हो रहा है क्योंकि उन्हें जो है पैसा भी ज्यादा मिल रहा है. सर हम मार्केट से उससे 2-3 रुपए उनसे सर फालतू खरीद लेते हैं और उससे अपना पैकेजिंग करके सर उसमें भी रेट ज्यादा मिल रहे हैं, तो किसान को सर उसमें डबल आमदनी हो रही है. लाल बहादुर शास्त्री जी के जय जवान जय किसान को तो हमने बहुत सुना है. अटल जी ने उसमें जय विज्ञान भी जोड़ दिया था, लेकिन आज का युग बदल गया है. इसलिए मैंने तो कहा भाई जय जवान जय किसान जय विज्ञान और सबसे महत्वपूर्ण जय अनुसंधान. और जब मैं बाजरे के खेतों में आपका जो वर्णन सुन रहा हूँ, ये इतने सारे नए बी वैरायटी देख रहा हूँ, तो मुझे लगता है ये मंत्र सच्चे अर्थ में धरती पर उतरा है, ये खेतों में गूंज रहा है. और आप तो प्रगतिशील लोग लगते हैं, आप प्रयोगशील भी लगते हैं, और इसलिए मैं देख रहा हूं कि आपके चेहरे पर ये जो खुशी है ना, ये सभी किसानों के चेहरे पर कैसे आए. ये जो 11 किस्में हैं आपके सुझाव के, आपने 18-19 में हमें सुझाव दिया था कि अंडर यूटिलाइज्ड क्रॉप्स को हमें मेन स्ट्रीम करना है. हमने तब से अनुसंधान शुरू किया और ये 11 वैरायटी जो है हमने इसकी निकाली है. लैब में काम करने वाले और लैंड पे काम करने वालों का ये नाता, यही तो सबसे बड़ी ताकत है. देखिए, किसानों वैज्ञानिकों ने आपसे जो सुना जाना, उसके आधार पर जो सोच की, उसी में से तो नई नई वैरायटीज आ रही हैं. और आपके चेहरे से लग रहा है आपको तो बहुत अच्छा लगता होगा. भाई किसान लोग बताइए, नई नई वैरायटी होती है, आप लोगों को कैसा रहता है इसका? आइए किसान मेरे अंडर आ जाए इस खाते में. भारत सरकार की स्कीम आई थी मेरा गांव मेरा गौरव. तो मेरे भी गांव का क्लस्टर IRI ने अडॉप्ट किया था. तो उसमें हर सोमवार को हमने एक दिन तय किया था कि फार्म स्कूल चलेगा, कोई ना कोई साइंटिस्ट यहाँ से आता था. तो जो हमारी समस्या थी कि हमारा चावल रिजेक्ट हो रहा था बाहर पेस्टिसाइड की वजह से, तो हमारे किसानों के ग्रुप को वो समझाया गया कि आपने ये पेस्टिसाइड नहीं डालनी, और एक गैप के तहत गुड एग्रीकल्चर प्रैक्टिस के तहत आप खेती करोगे. तो आज की डेट में ये पोजीशन है कि हमारा चावल पहले खेत से सैंपलिंग होता है और फिर उसका टेस्टिंग होता है, फिर एक्सपोर्टर लेता है, और उसका हमें बाद में हमारा चावल जाने के बाद हमें एक्स्ट्रा बोनस देता है. भारत सरकार ने प्राकृतिक खेती को నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుంది. ధర తగ్గినా నాణ్యత మాత్రం బాగుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అప్పట్లో అధిక ధరలకి మద్యం కొనలేక యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకి అలవాటు పడ్డారు. గత ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిందని అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకుని రానున్న ప్రభుత్వం ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మందుబాబులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతినివ్వనుంది. అందులో భాగంగా కొత్త మద్యం పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతోంది. ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ మాసం చివర లేకుంటే వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్ల విక్రయాలకి అనుమతినివ్వనున్నారు. గత జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జే బ్రాండ్స్ మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అలాగే మద్యం తయారీ విక్రయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సైతం వారు పూర్తిగా అధ్యయనం చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన నివేదికను మరికొద్ది రోజుల్లో ప్రభుత్వానికి అధికారులు అందజేయనున్నారని తెలుస్తోంది. మరొక వైపు నాసిరకం మద్యం మార్కెట్లో ఉండటానికి వీల్లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే పేదలు నిరుపేదలు వాడే మద్యం క్వార్టర్ ధర 100 రూపాయలలోపు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఎక్సైజ్ అధికారులకి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్ మద్యం తీసుకువచ్చింది. ఈ మద్యం నాసిరకంగా ఉండటమే కాకుండా
మినిమం క్వార్టర్ మద్యం సీసా ధర 200 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో 2019 నుంచి నిన్న మొన్నటి వరకు మద్యం తాగి అనారోగ్యం బారిన పడి మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం రైతుల్ని సంక్షోభంలో నెట్టేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకి డబ్బులు కూడా చెల్లించలేదని తెలిపారు. 40,500 కోట్ల రుణాలు సివిల్ సప్లై సంస్థ పేరు మీద గత ప్రభుత్వం రుణాలు తీసుకుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్థికంగా చేసిన అరాచకాలకు బ్యాంకులు భయపడిపోతున్నాయని అన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తాము ఫోన్ చేస్తుంటే బ్యాంకులు ఫోన్లు ఎత్తటం లేదని మనోహర్ తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంలో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు. 674 కోట్ల రూపాయల చెక్కుల్ని పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలో 35,374 మంది రైతులకి 674.47 కోట్ల రూపాయల బకాయిలు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ కి రైతులు ధాన్యం అమ్మారని అన్నారు. రైతులకి అప్పటి వైసీపీ సర్కార్ నగదు చెల్లించలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84,724 మంది రైతులకి 1,674 కోట్ల రూపాయల బకాయిలను జగన్ ప్రభుత్వం పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో 1,000 కోట్లను రైతులకు పంపిణీకి ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులకు ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఎటువంటి కష్టాలు లేకుండా పనిచేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గతంలో దళారులు స్వార్థంతో రైతులను ఇబ్బంది పెట్టారని, వ్యాపారవేత్తలే కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని మనోహర్ తెలిపారు. మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా 100% మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది. అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగాన్ని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రెజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాట ఇచ్చాం. అదేంటంటే ఈ రోజుకి మన జనాభా 62% వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందని నాకు భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాట ఇస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలిన్ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం. వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు
కేవలం వ్యాపారవేత్తలకో బడాబాబులకో మిల్లర్లకో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్వాములే. ఏ విధంగా మేము కందిపప్పు ధరను తగ్గించగలిగామో అదొక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే 180 రూపాయలకి కిలో అమ్ముతున్నారు కందిపప్పు. కానీ వాళ్ళందరినీ పిలిచి చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసి ఒక తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. నాటక రంగం విరాజిల్లాలనే ఉద్దేశంతోనే ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించారని చెప్పారు. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెంకయ్యనాయుడు వెల్లడించారు. చెప్తే వినకుండా రాయుడు గారు అని వచ్చాడు. వస్తే జనం తిరణాలంటే తిరణాల అలా వచ్చారు. జనం అంతా విన్నారు. ఉపన్యాసం అంతా విని ఎన్టీఆర్ జిందాబాద్ అని లాస్ట్లో వెంకయ్యనాయుడు జిందాబాద్ అనుకుంటూ వెళ్ళిపోయారు. ఎలక్షన్ జరిగింది. తెలుగుదేశం అభ్యర్థికి ధరావత్తు పోయింది. నాకు ప్రజలు రెండోసారి కూడా మంచి మెజారిటీతో గెలిపించారు. ఉదయగిరి ప్రజలు వాళ్ళ నిజాయితీకి నిజంగా. నేను మొదటిసారి నెల్లూరు జిల్లాలో 11 సీట్లుంటే అసెంబ్లీకి 10 కాంగ్రెస్ గెలిచింది. నేను ఒక్కడనే ప్రతిపక్షం. రెండవసారి 11 సీట్లుంటే జిల్లాలో 10 సీట్లు తెలుగుదేశం గెలిచింది. నేను ఒక్కడనే బీజేపీ. అంతటి ప్రజలు ఇచ్చినట్టు మద్దతు కారణంగా నా రాజకీయాల్లో అంచెలంచెగా వచ్చాను. చిన్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నెల్లూరులో నాకు కొద్దిగా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్తో పరిచయం వలన ఆటలు ఆడడం, కబడ్డీ అవి నేర్చుకోవడం కోసమని మొదట ఆర్ఎస్ఎస్ అంటే ఏదో తెలవకపోయినా అక్కడికి వెళ్ళాను. కబడ్డీ ఆడడం బాగుంటుంది అక్కడ నుంచి ఎవరు చెప్తే అది ఆడుతుంటే తర్వాత తెలిసింది ఆర్ఎస్ఎస్ అని. మాకు అక్కడ నన్ను ఒక ఆయన ఈ జదావాస్తవుడే సూదంటి రాయిలాగా అయస్కాంతంలాగా ఆకర్షించాడు. నన్ను చూసి ఏం కబడ్డీ ఆడతావా అన్నాడు. ఆడతానండి. ఆడుకో అన్నాడు. నేను దీంట్లో మెంబర్ కాదన్నా. దీంట్లో మెంబర్షిప్ ఏముండదు, ఎవరైనా ఆడుకోవచ్చు. వచ్చాను, పోయి కబడ్డీ ఆడాను. ఆ తర్వాత తెలుసుకున్నాను అది ఆర్ఎస్ఎస్ అని. ఆయన భోగాది దుర్గాప్రసాద్ అని మన అవనిగడ్డ పర్రచివర గ్రామస్తులు, మన బుద్ధప్రసాద్ గారి నాన్నగారికి సోదరి కుమారుడు. ఆయన ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారకుగా ఉన్నాడు. ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమంలో జరిగిన ఫైరింగ్లో ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన బయట పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళందరినీ ఇవాళ కర్ఫ్యూ ఉంది, ఫైరింగ్ జరుగుతుంది, అందరూ పైకి రమ్మని పిలవడానికి కిందకు వచ్చాడు. ఆయన వస్తే అదే టైంలో ఫైరింగ్ జరిగింది. ఆయన తొడలో నుంచి బుల్లెట్ వెళ్ళిపోయి చనిపోయాడు. మంచి చాలా గొప్ప వ్యక్తి. నాకు ఒక సంస్కారం, ఒక క్రమశిక్షణ, ఈ పద్ధతి అన్నీ అలవాటు చేసింది భోగా దుర్గాప్రసాద్ గారు. అలాగే ఆర్ఎస్ఎస్ స్టేట్కి అంతా ఇన్ఛార్జిగా ఉన్న సోంపల్లి సోమయ్య గారు వాళ్ళు. అక్కడి నుంచి అలా పెరిగాను. నెల్లూరు ఎలక్షన్ వస్తే గోడ మీద రాశాం. ఒకరోజు ఆసక్తికరమైన విషయం, నేను రాత్రిపూట గోడ మీద రాస్తున్నాను. వెనక నుంచి అమ్మాయిలు కొందరు పోతూ మాడుకుంటున్నారు రెండో సినిమా చూసి. ఏమని? మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారికి భారీ ఎత్తున ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు పోటెత్తుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. పలు సమస్యలపై తక్షణ పరిష్కారానికి సిబ్బందికి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. కష్టాల్లో ఉన్నామంటే చాలు, క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు ప్రజా దర్బారికి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల వద్ద నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల తక్షణ పరిష్కారానికి సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ కష్టాలు విన్నవించుకునేందుకు ప్రజా దర్బారికి వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో ఎంఎస్ఎంఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని మోటార్ టెక్నీషియన్స్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. మంచానికి పరిమితమైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన పిల్లి శివమ్మ విజ్ఞప్తి చేశారు. భర్త లేని తాను 3 పిల్లలతో 26 ఏళ్లుగా అద్దెంట్లో జీవనం సాగిస్తున్నానని, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరుకి చెందిన చింతల చెరువు మరియమ్మ కోరారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే నెపంతో గత ప్రభుత్వం తొలగించిన దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన ఎన్ కేశవరావు విజ్ఞప్తి చేశారు. హత్యకు గురైన తన సోదరుడి డెత్ సర్టిఫికెట్ మంజూరికి ఆదేశాలివ్వాలని తాడేపల్లికి చెందిన జి ప్రసాదరావు కోరారు.
గోదావరి కృష్ణా సంగమం ప్రాంతమైన పవిత్ర సంఘం ఇబ్రహీంపట్నం ఫెరీ వద్ద నెల రోజుల్లోగా కృష్ణమ్మకి హారతి కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమ పునః ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లైన మంత్రుల బృందం సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంఘం వద్ద కృష్ణమ్మకి హారతి ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మరలా కృష్ణమ్మకి హారతిని నెల రోజుల పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఫర్ సర్వీసెస్ మురళి, విజయవాడ పశ్చిమ డీసీపీ టి హరికృష్ణ ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో మొదటిగా మంగళగిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మరియు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు ఉన్నతాధికారులు సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. స్థాయిలో కూడా సోమవారం గ్రీవెన్స్ నిర్వహించడానికి మన కలెక్టర్ నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా, ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము. ఇదే కాకుండా సోమవారం ఖచ్చితంగా జేసీ గారి ఆధ్వర్యంలో ఏ రోజైతే కలెక్టర్ నేను లేను అలాగే ఎస్పీ గారు లేను అక్కడ వాళ్ళ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల అంటే మనకి ఆల్టర్నేట్ వీక్స్ అన్నప్పటికీ నెలకే 2 అవుతుంది. సో ఇంకొకసారి ఈ సేమ్ కాన్స్టిట్యున్సీకి రావడానికి కనీసం ఒక 3 months పడుతుంది. వాటర్ అనుకోండి, ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీస్ కదా, ఈవెన్ రూరల్ 5 కాన్స్టిట్యున్సీస్ అనుకున్నా మనకి మినిమం 2 months అని అవుతుంది మళ్ళీ బ్యాక్ రావాలంటే. అంటే ఇప్పుడు మనము జిల్లా లెవెల్లో కూడా చూస్తే మనకి 3-4 డిపార్ట్మెంట్స్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ వస్తున్నాయి. సో రెవెన్యూ, పోలీసు, అర్బన్, రూరల్. సో ఈ పంచాయతీ ఇది కాకుండా స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ ఇలాంటి కార్యక్రమాల కోసం ఎక్కువ వస్తున్నారు. సో ఈ 5 డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే రెవెన్యూకి ఇవాళ సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, మళ్ళీ పంచాయతీ డిపిఓ గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. సో దట్ ఆ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ గ్రీవెన్స్ ఇది కాకుండా మనకి మనం అపాయింట్ చేసిన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని రోజుల పరిష్కారం మనకి పరిష్కారం టైం అనేది మనకి ఇప్పుడు పీజీఆర్ఎస్ సిస్టమ్ లో ఎటువంటి గ్రీవెన్స్ ఎన్ని రోజులు ఉందో ఆ టైంలోనే పరిష్కారం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటాయి. కాకపోయినా కొంతమంది ప్రజలు ట్రావెలింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ మ్యామ్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మ్యామ్ నేను ఎలాగ అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి గ్రీవెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము. సో దట్ పోలీసు, రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాం కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో అప్పుడు అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము. దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరే ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పెట్టాలంటే పెడతాము. అది కొంచెం ఒక 2-3 days ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. వేకెన్సీస్ ఉన్నాయి, అది మళ్ళీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫిల్ చేసిన తర్వాత కొన్ని అది ఇంప్రూవైజేషన్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ మ్యాన్ పవర్ కాకుండా టెక్నాలజీ వాడి ఇంకా కొన్ని ఎలాగా చేయాలన్నది కూడా డిస్కస్ చేస్తున్నాము. మ్యామ్ సపోర్ట్ కూడా అడిగాము. కమింగ్ డేస్లో అది కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. నేను ఇండివిజువల్గా చేయడానికి ఏం లేదు. కమింగ్ డేస్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వేకెన్సీస్ ఫిల్ అవుతాయి. అది కాకుండా ఎక్కడైనా అటాచ్మెంట్స్ ఉన్నారా ఏమీ లేదన్నది ఒకసారి వెరిఫికేషన్ చేస్తున్నాను. స్టేషన్కి వేసిన వాళ్ళు ఎవరైనా అటాచ్మెంట్స్ వేరే ప్లేస్లో ఉన్నారంటే అటాచ్మెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాం. చేసాము. స్పష్టంగా వస్తుందని నేను ఒప్పుకోను. యాక్చువల్లీ బెటర్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కమింగ్ డేస్లో ఇంకా బెటర్గా చేస్తాము. ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ఛాలెంజ్. అది మేము మ్యామ్తో పాటు డిస్కస్ చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు కూడా సపోర్ట్ కూడా తీసుకొని కమింగ్ డేస్లో ఎలాగా బెటర్గా చేస్తాము. తమిళ స్టార్ నటుడు విక్రమ్ విజయవాడలోని సందడి చేశారు. ఆయన నటించిన హిస్టారికల్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ
తంగలాల్ ఈ నెల 15న ఆడియన్స్ ముందుకి రానుందని తెలిసిందే. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరొక ప్రపంచంలోకి విహరిస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బృందం విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసి తంగలాన్ మూవీ టీం సందడి చేసింది. నాయకులు విక్రమ్, మాలవిక, మోహన్ హోటల్కి వచ్చిన తర్వాత సరదాగా ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లోని కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదని పేర్కొన్నారు. భిన్నమైన ఈ కథలో గ్లామర్ కు అస్సలు చోటు లేదని అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా ప్రేక్షకులు మరో ప్రపంచంలో విహరిస్తారని పేర్కొన్నారు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని తెలిపారు. కొంక్యాన గోవిందరాజులు ఆదర్శప్రాయులని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతగా, ప్రభుత్వ అధికారిగా ఎందరో జీవితాల్లో వెలుగులు దిద్దిన గోవిందరాజును సమితిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. విశ్రాంత సామాజిక ఆరోగ్య అధికారి కొంక్యాన గోవిందరాజులు 14వ వర్ధంతి సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేణుగోపాలపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ విద్య, వైద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధిలో గోవిందరాజులు విశేషమైన కృషి చేశారని, ఆయన జీవించి ఉన్న కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వారి కుటుంబ సభ్యులు కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మెడికవర్ ఆసుపత్రి ఎండీ, ప్రముఖ లాప్రోస్కోపిక్ ఐవీఎఫ్ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ గోవిందరాజులు ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారని అన్నారు. అదే వరవడిని వారి కుటుంబ సభ్యులు కొనసాగించడం అభినందనీయమని తెలిపారు. కొంక్యాన గోవిందరాజులు గారి వర్ధంతి సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి కుమారులు కొంక్యాన మురళి గారికి, అలాగే వేణన్నయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి ఎక్స్ ఎంపీపీ భాస్కర్ రావు గారికి, అలాగే సర్పంచ్ ఆదినాన్న అన్న గారికి, పెద్దలు ఎక్స్ సర్పంచ్ గోరవాటిపేట గోరవరనాయుడు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యత్నించిన మాధురి ఆవేశంలో కారు ప్రమాదం చేసి మరొక కారును తన కారుతో ఢీకొట్టారు. నిన్న పలాస హైవేపై ఈ రోడ్డు ఘటన జరిగింది. ఆమె ప్రయాణించిన కారు తుక్కుతుక్కైంది. మాధురి గాయాల పాలయ్యారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తాను చనిపోవటానికే ఢీకొట్టానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా కావాలని రోడ్డు ప్రమాదం చేసినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తనపై, తన పిల్లలపై అసత్య ఆరోపణలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తనకు క్షమాపణ చెప్పకపోతే ఏదో ఒక టైంలో తాను చనిపోతానని మాధురి అన్నారు. అందువలన ఆమె వ్యవహార శైలి పోలీసులకు టెన్షన్ తెప్పిస్తోంది. కామెంట్స్ వాడి కానీ అరెస్ట్ చేయాలి. ఏవైతే లీగల్ గా ఉంటాయో యాక్షన్స్ అవన్నీ ఆవిడ తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్ కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి, ఇలాగే చచ్చిపోతుంది. 2 రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా? నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదండి. నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లలపై చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను. ఆ ట్రోల్స్, పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేదు. పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం పైకప్పు నుంచి దూకి నటుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అలమూరు మండలంలో రెవెన్యూ రుడా అధికారుల అలసత్వంతో అనధికార లేఅవుట్లు వెలుస్తూ ఉన్నాయి. గతంలో ఇటువంటి లేఅవుట్లు ఎన్నో ఏర్పడగా ఇప్పుడు తాజాగా చొప్పెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని 1వ వార్డు అందుకు వేదికగా నిలిచింది. చొప్పెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 29 36 దాకా 10 మంది రైతులు, నాకు తెలిసి 6-7 రైతులు ఉన్నారు. వాళ్ళు అందరూ ఏకమై లేఅవుట్ ఫామ్ చేసి ఇళ్ల స్థలాలు అమ్మడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారండి. అయితే ప్రతిపాదనలు గ్రామ పంచాయతీ నుంచి అయితే రుడాకు కానీ సంబంధిత టౌన్ ప్లానింగ్ కానీ వెళ్ళలేదండి. వాళ్ళు నేరుగా టౌన్ ప్లానింగ్ కూడా అప్రోచ్ చేయాలని తెలిసింది నాకు. మన నుంచి అది రోడ్డు ఫామ్ చేస్తున్నప్పుడు, డ్రైన్లు ఫామ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని అడిగిన ప్రపోజల్, మీరు పంపించిన ప్రపోజల్ గ్రామ పంచాయతీకి ఒక కాపీ ఇమ్మని అడిగామండి. అదే పబ్లిక్గా మనకి ఇంతవరకు ఏ కాపీ ఇవ్వలేదు.
అయితే ఈవేళ ఏ వారం అంటే లక్షవారం. ఇది నాకు శనివారం నాడు నా చేతికి జిరాక్స్ కాపీ సెపరేట్ పంపించారండి. ఇది కావాలంటే మీకు కూడా ఇస్తాను. ఇది ప్రొసీడింగ్ అది వైస్ చైర్మన్ రాజమహేంద్రరావు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళదండి. ఇది మనకి ఏంటంటే ఎవరు లేఅవుట్ వేసినా అది ఆథరైజ్డ్ లేఅవుట్ అయినా అన్ఆథరైజ్డ్ లేఅవుట్ అయినా దానికి సంబంధించిన కంప్లీట్ సెట్ గ్రామ పంచాయతీకి ఇచ్చి రోడా వాళ్ళు లేదా టెక్నికల్ ప్లానింగ్ వాళ్ళు ఎవరైతే కండిషన్స్ పెట్టారో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యే లేదో చూసుకుని అప్రూవల్ ఇవ్వమని చెప్పి లేఅవుట్దారులు మన దగ్గరికి రావాలండి. అయితే లేఅవుట్ వేసిన రైతులు ఎవరు నా దగ్గరికి రాలేదు కానీ వాళ్ళ తరపు ఒక అబ్బాయి అర్జున్ అన్న అబ్బాయి మాత్రం నన్ను ఫాలోఅప్ చేస్తున్నాడు. అయితే నాకు రిటర్న్గా మాత్రం నాకు ఏ దరఖాస్తు ఇవ్వదని జిరాక్స్ మాత్రం సెట్ ఇచ్చారు. అది నిన్నగా మొన్న కొలత కూడా మేము కొలాలండి. వర్షాలు పెన్షన్ల వల్ల మేము కొలత 1వ తారీఖున కొలలేదు. గత నెల 2వ తారీఖుని లేఅవుట్ వాళ్ళు గవర్నమెంట్ కొంతలో కూడా గోడ కట్టేస్తున్నారని చెప్పి స్థానిక ప్రజానికం అర్జీ పెట్టుకుంటే నేను తహసీల్దార్ గారికి లెటర్ రాయడం జరిగిందండి. ఆర్డీ గారు కూడా స్వయంగా వచ్చి చూసి వెళ్ళారు. ఇది కన్స్ట్రక్షన్స్ ఏం కట్టొద్దు, ప్రస్తుతానికి ఫెన్సింగ్లు వేయొద్దు, కొలత కొలిచిన తర్వాత వేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిన తర్వాత నేను తహసీల్దార్ గారికి దరఖాస్తు చేస్తే ఆయన సర్వేర్ గారిని పంపారండి. నిన్నే సర్వే చేయడం జరిగింది. అయితే అక్కడక్కడ కొన్ని ఎంకరేజ్మెంట్స్ స్థానిక ప్రజలు కొన్ని లేఅవుట్ వేసిన వాళ్ళు ప్రహారీ కూడా కట్టింది కొంత ఎంకరేజ్మెంట్ తెలియదండి. అది తదుపరి చర్యలు మాత్రం గ్రామ పంచాయతీ వారి నిర్ణయం మేరకు అదే టౌన్ ప్లానింగ్ అదే రోడా వాళ్ళ నియమం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్న వైనం అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురానున్న ప్రభుత్వం. తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస. వినోదం ప్రజల వద్దకు రాకముందు నాటకాలే ప్రజలకు వినోదమని వివరణ. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెల్లడి. విజయవాడలో సందడి చేసిన తమిళ స్టార్ నటుడు విక్రమ్ ఈ నెల 15న తాను నటించిన యాక్షన్ మూవీ తంగలాన్ ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడి. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరొక ప్రపంచంలోకి విహరిస్తారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.